సలీం రెహమాన్ హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న వాసుని పోలీసులు మరి కాసేపట్లో ఈ చర్చ్ కి తీసుకురాబోతున్నారు. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. రా, రా, రా. అమీర్ సార్ ఏంటి సార్? వీళ్ళకి అసలు ఎవరయ్యా చెప్పింది? గుడ్ మార్నింగ్ ఫాదర్. ఐఎమ్ ఏసీపీ విశాల్. నేనే మీకు ఫోన్ చేసింది. చెప్పండి. అమీర్ సార్. వాసుని సిమెట్రీకి తీసుకెళ్ళండి. ఓకే సార్. వాసు గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారా ఫాదర్? వాసు గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు ఏంజెల్ గురించి తెలుసుకోవాలి. 25 సంవత్సరాల క్రితమే ఆ చిన్ని దేవత మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. తనకి నేనే ఏంజెల్ అని పేరు పెట్టాను. ఏంజెల్ ఈ చర్చిలో మా అందరి మధ్య తను పెరిగింది. తన నవ్వులైనా ఏడుపులైనా అన్నీ మాతోనే. పాప, ఒంటరిగా నిల్చొని జీసస్ని ఏమడుగుతున్నావు? మా స్కూల్లో ఉండే అందరి పిల్లల పేరు వెనకాల వాళ్ళ తండ్రి పేరు ఉంది, కానీ నా పేరు వెనకాల ఏ పేరు లేదు. ఎవరు చెప్పారు నీకు తండ్రి లేడని? అలా చూడమ్మా, ఈయనే ఈ ప్రపంచానికి తండ్రి. ఈ రోజు నుంచి నీ పేరు ఏంజెల్ జీసస్, సరేనా? ఓకే. మరి ఈ ఫాదర్ కి చాక్లెట్స్ ఇవ్వవా అమ్మా? ఇవి మా నాన్నకి మాత్రమే ఇస్తా. మీరేంటి నాన్న, మీ కూతురికి ఏమి ఇవ్వరా ఏంటి? నా ఫ్రెండ్ మేరీకి పెళ్ళంట. పెళ్లి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నేను మాత్రం ఈ డొక్కు సైకిల్ తొక్కుతూ ఇక్కడే ఉంటాను. పెద్దగా నేనేమి ఆశపడట్లేదు. నా మనసుకు నచ్చిన ఒక అబ్బాయి నువ్వు, అతనితో నేను బైక్ లో కూర్చొని గట్టిగా పట్టుకొని మన ఊరంతా తిరుగుతాను. అది చాలు నాకు. అర్జెంట్ గా ఏమి ఇవ్వకలేదు. నీకెప్పుడు తోస్తుందో అప్పుడివ్వు. నేనేమి తప్పుగా అనుకోనులే. అయ్యో, పురుగు పోయింది. ఏం కావాలి సార్ మీకు? ఏంటి, ఈయన మీ నాన్నగారా? అవును, కనిపించట్లా? నాన్నగారికి లంచం వస్తున్నావా? అవును, అయితే ఏంటి? బాబు వాసు, ఇక్కడేం చేస్తున్నావు? రండి ఫాదర్. పెయింటింగ్ పని అయిపోయిందా? అయిపోయింది ఫాదర్. ఫాదర్, ఈ చర్చ్ లో మన మనసులో ఉన్నది కోరుకుంటే అది జరుగుతుందా ఫాదర్? ఖచ్చితంగా జరుగుతుంది. ఏ నాయనా, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు ఫాదర్, ఊరికే అడిగాను. నేను వెళ్ళొస్తాను ఫాదర్. నువ్వేంటమ్మా అలిగి వెళ్ళిపోతున్నావు? ఏం లేదులేండి ఫాదర్. నేను కూడా బయలుదేరుతాను ఫాదర్. చెప్పు బాబు. ఫాదర్, ఏం లేదు, నాకు ఒక అమ్మాయి బాగా నచ్చింది. తనకు కూడా నేనంటే ఇష్టమని అనుకుంటున్నాను. కానీ తనకి చెప్పెలో ఒప్పించాలో తెలియట్లేదు. తన దగ్గర ఎందుకు అడుగుతావు బాబు? తిన్నగా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతోనే మాట్లాడొచ్చు కదా. అంతేనా ఫాదర్? నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. తనకు కూడా నేనంటే ఇష్టమని అనుకుంటున్నా. మీరు అనుమతిస్తే తన్ని పెళ్లి చేసుకుంటాను. మీ అమ్మాయిని దేవతల పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీకు విషయం చెప్పాలి. మీ అమ్మ నేను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో తెలియదు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను బాగా చూసుకుంటా ఏంజెల్. ఏమా ఏంజెల్? ఫాదర్, నీకు వాసు అంటే ఇష్టమేనా? ఏంటి నాన్న? ఓకే, చెప్పేస్తా నాన్న. ఫాదర్, నాన్నగారు ఓకే చెప్పేశారు. మా పెళ్లి ఉన్న పళంగా ఈ హైదరాబాద్ ప్రయాణం ఏంటి? ఇక్కడ పెద్దగా సంపాదన ఏం కనపట్లేదు ఫాదర్. ఇంతకు ముందు అయితే మేమిద్దరే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇంకో ప్రాణం కూడా తోడవుతుంది కదా ఫాదర్. అంటే నా జీవితం అంతా నేను ఒంటరిగానే బతికేశాను.
ఇకపై నేను ఉండే ప్రతి క్షణం నా ఏంజల్ నాతోనే ఉండాలి. నేను చివరిగా తనని చూసింది ఆ రోజు. ఫాదర్, ఏంజల్ని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారో తెలుసా? జేసీ హాస్పిటల్ అమ్మా. అమీర్ సార్ వాసుని బండి ఎక్కించండి. ఓకే సార్. రేయ్ రా. అరే రమ్మంటుంటే ఏ వాసు, నేను ప్రేయర్ చేయాలి. అదేం కుదరదు రా. రేయ్ నేను ప్రేయర్ చేయాలని చెప్తున్నా కదా. అమీర్ ప్రేయర్ కోసమే కదా అడుగుతున్నాడు. అలౌ చేయండి. అమీర్ నిన్ను సులువ పైన ఎక్కించిన వాళ్ళని నువ్వు మన్నించుండొచ్చు, కానీ జీవితం అంటేనే ఏంటో తెలియని నాకు తన ప్రేమను పంచి దానికో అర్థాన్నిచ్చింది. అలాంటి జీవితాన్ని నా దగ్గర నుంచి దూరం చేశాడు. దానికి కారణమైన వాళ్ళు ఎవ్వరు ఈ లోకంలో బతకూడదు. వాసు, ఇప్పటి వరకు చేసింది, ఇకపై చెయ్యబోయేది అంతా వివరంగా ఆయనకే చెప్పేశాను. ఏంటది? ఈ ఏరియా అంతా కవర్ చేయి. మొత్తం హలో దగ్గరికి రావాలి. జరగండి ఏ, జరగండి వచ్చేస్తున్నారు. పక్కనే జరగండి అయ్యా. పంపించండి. చెప్పేది మీకేనయ్యా, అవతలకు వెళ్ళండి. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. సార్ ఈ కాయన్ మార్గం అంటే ఏమై ఉంటుంది? కాయన్ మార్గం అంటే ఈ ప్రపంచంలోనే మొదటి హంతకుడు కాయేన్. అతను ఆస్తి కోసం ఆశపడి సొంత తమ్ముడినే చంపేశాడు. ఇకపై ప్రపంచంలో జరిగే ప్రతి హత్య కాయన్ మార్గంలోనే ఉండాలని ఒక శాపం ఇచ్చాడంట ఆ దేవుడు. అలాంటి ఒక కథ బైబిల్లో ఉంది. అయినా ఆ కథకి మన కేసుతో సంబంధం ఏంటని అర్థం కావడం. పోన్లే. సార్ అయిపోయింది సార్. మెడికల్ చెకప్స్ ఆల్ క్లియర్. ఇది నా క్యాబిన్ లో పెట్టండి. సరే సార్. వెళ్దాం. భద్రా బీ వచ్చింది నీ మనుషులేనా? అలా అనిపించట్లేదే. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఎస్కేప్ అవుద్దామని అనుకోవద్దు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. అదే చెప్పాను కదా, తర్వాత ఎవరిని చంపబోతున్నానని. మీ వల్ల అయితే వెళ్ళి ఆపుకోండి. ఏంటి మైకిల్ మీరు అనేది? అవును మేడం, 4 ఏళ్ల క్రితం ఏంజిల్ చనిపోయినప్పుడు సలీం జేసీ హాస్పిటల్లోనే పనిచేశారు. అంతేకాదు మేడం, ఆ ఏంజిల్ అటాప్సీ రిపోర్ట్ కూడా ఇందులోనే ఉంది. ఇందులో ఏముంది భద్రా? అందులో ఎవరు సంతకం పెట్టారు? సలీం రెహమాన్. సో మైకల్ ఏంజిల్ ఎలా చనిపోయింది? యాక్సిడెంటే మేడం. అదే కాజ్ ఆఫ్ డెత్. తల వెనక తగిలిన దెబ్బ వల్ల మేడం. ఒక అమ్మాయి, అది కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ, తలకి దెబ్బ తగిలి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయిందే అనుకుందాం. తన్ని ఎవరు చూస్తారు? ఒక సర్జనా లేక హార్ట్ సర్జనా? ఈ ఏంజిల్ డెత్లో
మనకి తెలియని విషయం ఏదో ఉంది. కానీ ఈ అటాప్సీ రిపోర్ట్తో మనం ఏమీ చెప్పలేం. భద్ర, మళ్ళీ మనం ఈ బాడీని రీపోస్ట్మార్టం చేయడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. సారీ మేడం. లేదు సార్, ఇన్ని రోజుల తర్వాత అక్కడ తవ్వి తీస్తే ఏం దొరుకుతుంది? 4 ఎముకలు తప్ప. వాటిని కావాలంటే చేతబడి కోసం మాంత్రికుడికి ఇవ్వచ్చు. మైకిల్, సారీ సార్. కుదురుతుంది మైకిల్. ఎన్నో కేసులు ఇలా ఎముకల్ని బట్టి సాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పాసిబులా మేడం? అది 1920 అనుకుంటా. సిడ్నీ స్మిత్ అని పాథాలజిస్ట్ నూతిలోంచి దొరికిన 3 ఎముకలు బట్టి అదొక అమ్మాయి అని, ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని, గన్ షాటే డెత్ కి రీజన్ అని పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అది చేసింది తన సొంత ఫాదరే అని కనిపెట్టారు. సో మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. సారీ మేడం. ఏంజల్ ఎముకలు మనకి 4 దొరికితే చాలు. దాంతో తన జాతకం ఏంటో తెలుసుకోవచ్చు. కానీ వాసుకి ఏంజల్కి బాగా తెలిసిన వారు ఎవరైనా కోర్టులో ఏంజల్ బాడీని ఎగ్జిబిషన్ చేయమని కేసు ఫైల్ చేశారంటే రీపోస్ట్మార్టంకి ఛాన్సెస్ ఉంటుంది. బట్ వాళ్ళకంటే ఎవరు లేరు కదా.